అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ గ్రామ పాలనా అధికారికి సంబంధించిన ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ 10,000 పైచిలుకున్నటువంటి జీపీఓ పోస్టులు ఇటీవల విఆర్ఓల ద్వారా వారు ఈ యొక్క పోస్టు చేయడానికి ముందుకు రావడంతో వారికి పరీక్ష పెట్టడం జరిగింది. ఒక 6,000 సుమారు పోస్టులు వాళ్ళకు పోను, మిగిలిన 5,000 పోస్టులు ఖాళీలు వాటిని అయితే భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు, చదువుకున్నటువంటి విద్యార్థులు యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఉందో ఇది పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్లకు వీరికైతే విజ్ఞప్తి చేశారు. త్వరగా ఈ యొక్క పోస్టులకు కావలసినటువంటి నోటిఫికేషన్ వేయండి. ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పి వారిని బుధవారం రోజు గాంధీ భవన్లో కలిసి వినతిపత్రం అయితే సమర్పించారు. దీనికి వారు స్పందిస్తూ జీపీఓల ఉద్యోగాలు 10,000 పైనే ఉన్నాయి. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సాధ్యమైన త్వరగా నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు మేము కృషి చేస్తామని చెప్పి వారు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3,500 ఖాళీలను భర్తీ చేసిందని, 7,000 పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి కోసం దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని మానవతారాయ్ కోరారు. న్యాయం జరిగేలా చూస్తామని వీరైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వానికి అనేక వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా వారైతే ఈ యొక్క పోస్టులను సాధ్యమైన త్వరగా నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎవరైతే నిరుద్యోగులు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ అయితే రావడం పక్కా. కాబట్టి మీరు దానికి సంబంధిత ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ విఆర్ఓలు ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు, ఏ సిలబస్ అడిగారో అవి ఒకసారి మీరు పరిశీలన చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉన్నట్లయితే పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు మనకి అందుబాటులోకి వస్తాయి. మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉంటే ఖచ్చితంగా మీరు గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని అయితే సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.